వీళ్ళని కూడా ముద్దాయిలను చేస్తారా, విట్నెస్ గా పెడతారా, తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ ట్యాపింగ్, మునుగోడు టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే, హీరోయిన్ల టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే ఓపెన్ గా చెప్పిండు కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డీసీపీ రాజపుష్ప కంపెనీకి వెళ్ళి పెద్ద మొత్తంగా డబ్బులు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు. దెన్ వై కాంట్ యు మేక్ వెంకట్రామరెడ్డి అండ్ రాజపుష్ప అదర్ పార్ట్నర్స్ యాజ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్? వెంకట్రామరెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు, నేను 100 కోట్లు పెడతా, నేను 100 కోట్లు చదువుకుంటానికి ఇస్తా, 100 కోట్లు దవాఖానలకు ఇస్తా, 100 కోట్లు విద్యానిధి పథకం కింద ఇస్తా. ఎక్కడ ఈ 100 కోట్లు? ఇవేనా టెలిఫోన్ ట్యాపింగ్ వేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా? అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి రాజపుష్ప దగ్గర ఇన్ని 100 కోట్లు? రాజపుష్ప సంస్థ స్టార్ట్ అయిన రోజు వాళ్ళ డబ్బులు ఎంత? ఆ సంస్థ ఏ రోజు ఎంతెంత అనుకుంటూ వచ్చిందో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అందుకని ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు మౌనం అర్ధాంగీకారం అని చెప్తారు. మీరిద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం, ఏది బ్రేకింగ్, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు ఉంటే రఘునందన్ రావు, హరీష్ రావు ఉంటే హరీష్ రావు, చంద్రశేఖర్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు, మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు, సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు. హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్టెడ్ in the larger interest of justice and equity. I don't have any malified intention. Free and fair investigation జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఐ హోప్ ఫర్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కోరుతున్నాం. జరగకపోతే డీజీపీ గారిని కలిసి వచ్చి దాదాపు 5 రోజులు అయింది. ఇంత బహిరంగంగా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలే. ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని మాటలు చెప్తున్నా. ఇన్ని చెప్పినాక కూడా రఘునందన్ వారం కింద చెప్పింది ఇలా నిజమైంది. మీ పేపర్లలోనే వచ్చింది. కొన్ని పేపర్లలో ఇలా ఫస్ట్ పేజీలో రాసిరు, టిఆర్ఎస్ సుప్రీమో ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ టెలిఫోన్ ట్యాపింగ్. దెన్ వై ద టిఆర్ఎస్ సుప్రీమోస్ నేమ్ ఈజ్ నాట్ బీయింగ్ కోటెడ్ as A1? This is my question. It has to be answered by DGP of Police Telangana and as well as the Chief Minister of Telangana. Thank you. సో మౌనం మీడియా నుంచి కూడా ఉందంటే మొత్తం అంగీకారం అనుకొని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో శ్రీధరన్ ఒక ప్రశ్న అడిగితే అందరికి సమాధానం వచ్చింది. లేదు రఘునందన్ రావు ఈలడితోటి ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు. రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్లు, టైంలు, ఆధారాలతోటి పాత డీజీపీల కాడి నుంచి కొత్త డీజీపీలాగా దరఖాస్తు ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో నేనుంటే అర్ధగంటలు అందరిని అరెస్ట్ చేస్తా. దురదృష్టం నేను ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా, ఏం జరిగిందో చెప్పగలుగుతా. నేను చెప్పాలో చెప్పకూడదు, అనాలో అనకూడదు నాకు తెలియదు. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, ఈ రాష్ట్రంలో